అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీతో పంచుకోవడానికి నా హృదయం ఎంతగానో సంతోషపడుతోంది. మీరు చేసిన ప్రార్థన, మీరు కార్చిన కన్నీటికి తగిన ప్రతిఫలాలు నా ప్రభు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తారు. కోల్పోయిందంతా కూడా రెండంతలుగా నా ప్రభు మీకు తిరిగి ఇవ్వడానికి నా ప్రభు ఇష్టపడుతున్నారు. విశ్వాసంతో ఉండండి. ఎన్నడూ వెనుకడుగు మాత్రం వేయొద్దు. దేవుని వాక్యంలో జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ మాట చదవగలిగితే, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. మన ప్రభు మనసు ఎట్లాంటి మనసు తెలుసా? రెండంతలు మేలు చేయాలని ప్రభు ఆశపడుతున్నారు. ఈరోజు ఇరుకిబ్బందుల మధ్యన, శోధన మధ్యన ఉంటూ కూడా నా ప్రభు కార్యం జరిగిస్తాడు. ఈ లేమి నుండి నా ప్రభు విడిపిస్తాడు. ఈ వ్యాధి నుండి ప్రభు విడిపిస్తాడు. నా కుటుంబాన్ని మారుస్తాడు. నా భర్తను మారుస్తాడు. నా భార్యకు దేవుడు గర్భఫలాన్ని దయచేస్తాడు. నాకు ఉద్యోగాన్ని దయచేస్తాడు. నా ప్రభు నా పిల్లలను స్థిరపరుస్తాడు. అప్పుల బాధల నుంచి నా ప్రభు విడిపిస్తాడు. ఈ ఖాళీ చేతులను సమృద్ధిగా నా ప్రభు మారుస్తాడని శోధన మధ్యను కూడా ప్రభు మీద ఆధారపడిన మీతో నా ప్రభు మాట్లాడుతున్నారు. మీరు ఊహించిన దానికంటే రెండంతల మేలుని నా ప్రభు మీ అందరి జీవితంలో జరిగించబోతున్నారు. యోబు ఎన్నో శోధనలు అనుభవించాడు. పిల్లలను కోల్పోయాడు. శరీరం అంతా బలహీనపడిపోయింది. వ్యాధి చేత నింపబడ్డాడు. అయినా కానీ ప్రభు వైపు ఎదురు చూశారు. ఎన్నడూ ఊహించలేని రెట్టింపు ఆశీర్వాదము యోబు కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నామయ్యా. ఆ దేవుడిని నన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు. రెండంతల మేలు చేత నా ప్రభు నేను ఆశీర్వదించబోతున్నాడు. కీడు వెనకాల నా ప్రభు మేలు దాచాడు. ఈరోజు దైవజండుగా ఇలాగ బ్రతుకుండి ప్రభు సువార్త చేస్తానని కలలో కూడా ఊహించలేదు. మా కుటుంబంలో ఒక సందర్భం జరిగింది. మా తల్లిగారు అన్నారు, చనిపోతే మనం 5 చనిపోదామయ్యా, ఒకరు చనిపోయి ఇంకొకరు బ్రతుకుంటే మేము తట్టుకోలేమని ప్రభు వైపు చేతులు చాపి, ప్రభా మా 5 తీసేసుకో ప్రభా అని మా తల్లి దుఃఖము చేత ప్రార్థించినప్పుడు నా ప్రభు మాట్లాడారు, అమ్మా మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాను, ఈ కీడు వెనకాల నేను మేలు దాచానని ప్రభు మాట్లాడగానే మేము ఆ రోజు నిలబడ్డాం. మేము ధైర్యం తెచ్చుకున్నాం. శోధన మధ్యన ప్రభు వైపు చూసాం. ఈరోజు గుండెలు చరుచుకొని చెప్పగలను, కన్నీటిని నా ప్రభు నాట్యముగా మార్చారు. కోల్పోయిందంతా దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. మాకు తెలుసు, ఎంతోమంది మమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. ఎంతోమంది మమ్మల్ని అవమానపరిచారు. వేలెత్తి చూపి మీ బ్రతుకైపోయిందయ్యా అని ఎన్నో మాటలు, ఎన్నో నిందలు మా మీద వేశారు. కానీ ఇలాగ చేతులు ప్రభు వైపు జోడించి, తండ్రి బాధల మధ్యనున్నాం, నువ్వు ఒక్కడివే మమ్మల్ని లేవనెత్తగలిగిన సమర్థుడు అని ప్రభు వైపు చూసాం. కోల్పోయిన దానికంటే రెండంతల మేలును ప్రభు మా జీవితంలో జరిగించడం ప్రారంభించారు. అదే విశ్వాసంతో అంటున్నాను, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. దేవుడు మీ కుటుంబాన్ని మార్చబోతున్నారు. దేవుడు మీ అందరినీ ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నారు. నిరీక్షణ కలిగి ఉండండి. ఈ వాగ్దానం ప్రభు మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. మీ కన్నీరు అన్నిటికీ వృధాగా పోదు. గాడ్ బ్లెస్ యూ.